హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న అల్లు అరవింద్ గారైతే ప్రెస్ మీట్ పెట్టారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా ఇండస్ట్రీ పైన చేసిన కామెంట్స్‌కి గాను, పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ పైన చూపిన అసంతృప్తికి గాను నిన్న అల్లు అరవింద్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో, ఆయన కూడా కొన్ని అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్టే. ఆయన మాటల్లో ఎటువంటి తప్పు లేదు. ఆయన సినిమా రిలీజ్ అవుతుండగా సినిమా థియేటర్‌లు మూసేస్తామనడం అస్సలు సరికాదు అంటూ కూడా ఆయన కూడా చెప్పడం చూస్తున్నాం. అలాగే ఆయన ఇంకో మాట కూడా అన్నారు. ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపడానికి కుట్ర పన్న నలుగురిలో నేను లేను. ఆ నలుగురికి నాకు సంబంధం లేదంటూ కూడా కామెంట్ చేశారు. మన నలుగురు ఎవరు అని జెప్పేసి ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈ అంశం గురించే మాట్లాడడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ నిన్న అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. మీరు కూడా చూసారు గాబట్టి అల్లు అరవింద్ గారు కొన్ని మాటలు మాట్లాడారు. అంటే ముందు నుంచి కూడా ఆ నలుగురు అనే ఒక ప్రస్తావన ముందు నుంచి కూడా వస్తుంది. అంటే ఆ నలుగురే సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నారు. ఆ నలుగురే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీరమ్మలను' కూడా ఆపడానికి ప్రయత్నించారు. ఆ నలుగురే సినిమా థియేటర్‌లను మూసివేద్దామని జెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అని జెప్పేసి మొదటి నుంచి కూడా చర్చ జరుగుతుంది. అయితే ఆ నలుగురిలో అల్లు అరవింద్ గారు కూడా ఉన్నారని అందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు నాకు ఆ నలుగురికి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుండగా సినిమా థియేటర్‌లు మూసేస్తామనడం నిజంగా తప్పే. పవన్ కళ్యాణ్ గారుకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అన్నది ఆయన చేసిన కామెంట్ అది కూడా కరెక్టే. ఆయన మాటల్లో ఎటువంటి తప్పు లేదంటూ కూడా మాట్లాడడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆ నలుగురు ఎవరు అనే విషయం కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. మరి మీ ఒపీనియన్‌లో ఎవరు సార్? మీరేం చెప్తారు? అల్లు అరవింద్ గారి ప్రెస్ మీట్ గురించి. ఇక్కడ అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఓ విధంగా పొరపాటు చేశారు. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ సినిమాని ఆపడం కరెక్ట్ కాదు అని చెప్పినంత వరకు ఓకే. కానీ ఆ నలుగురిలో నేను లేను అని చెప్పినట్టయితే మిగతా ముగ్గురు కూడా ఎవరికి వారు ఇండివిజువల్‌గా ప్రెస్ మీట్ పెట్టి మీ ముగ్గురు కూడా లేవని చెప్పేటువంటి ఒక అవకాశం ఉంది ఇక్కడ. అవకాశం ఇచ్చాడిక్కడ. ఎవరి వారు నేను కాదంటే ఏదో బుట్టలో రొయ్యలు మాయమైపోయినాయి చుట్టూ అయ్యవారులే అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇది కొంతవరకు మనకి ఆలోచించదగ్గ విషయం. వీళ్ళలో ఉన్నటువంటి అనైక్యత దానికి చిహ్నంగా ఉంటుంది నిన్న ప్రెస్ మీట్. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఇండస్ట్రీ ఏదో ఇబ్బందులు పడుతుంది, బాధలు పడుతుంది. ఇండస్ట్రీని ఎవరు గుర్తించటం లేదు. మేము ఇలాంటి బాధలు పడుతున్నామని పవన్ కళ్యాణ్ గారు పదవి అలంకరించిన తొలి రోజునే వెళ్ళి మొరపెట్టుకున్న వీళ్ళకి తర్వాత వాళ్ళు ఏం అంటే అభ్యర్థించారో, అభ్యర్థించిన వీళ్ళకి మొదటి రోజు పవన్ కళ్యాణ్ గారితో ఏమి చెప్పారన్నది మర్చిపోయారు. మర్చిపోయి ఆయన ఓ ప్రశ్నేశాడు. మరి పెద్దాయన్ని కలిసారా? ముఖ్యమంత్రి అయ్యారు కదా! అని అడక్కపోతే పవన్ కళ్యాణ్‌ది తప్పే. ఆయన్నేదో ఇగ్నోర్ చేసి తనేదో ఎంటర్‌టైన్ చేసినట్టుగా ఉంటుంది. అలా కాకుండా ముందు మీ పెద్దాయన్ని కలిసారా? ఎందుకంటే ఈయనకి ఎంత లేదన్నా, ఎంత రాజకీయ నాయకుడైనప్పుడు కూడా సినిమా, సినిమా తల్లి, సినిమా ప్రాణం. సినిమాల్లోంచొచ్చి ఇత్తడి వాడయ్యాడు గనక ఈ సినిమా ఇండస్ట్రీని బాగు చేద్దామన్న ఆలోచన ఆయనకుంటుంది. ఆయన మనోభావాల్లో ఉంటుంది. డెఫినెట్‌గా ఈ టాలీవుడ్డు, ఈ బాలీవుడ్ కంటే పెద్దది చేయాలి అనేటువంటి ఆలోచన ఆయనకుంటుంది. ఆ ఆలోచనతోనే చెప్పాడు. గానీ ఏదో నామకావాస్తి చుట్టం చూపుగా వెళ్ళి బొకేలిచ్చేసి, ఈ రోజు వరకు ఇంకా ఇండస్ట్రీలో సమస్యలే లేవా? ఇప్పుడు దీనికి కందుల దుర్గేష్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన అంశాలన్నీ విన్నాను నేను. ఏది విన్నప్పుడు కూడా అవసరం వచ్చినప్పుడు ఏదో ఊరు కాలిపోతున్నప్పుడు నుయ్యి తవ్వినట్టుగా ఉంటుంది తప్ప దీనికి శాశ్వత పరిష్కారం ఉండదు. గానీ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు సినిమా వాళ్ళెప్పుడు కూడా రాజకీయాలతో ముడిపెట్టుకోకూడదండి. రాజకీయాలతో ముడిపెట్టుకోకూడదంటే రాజకీయ నాయకుల తాలూకు ప్రాపకం కోసం పాటుపడకూడదు. అది పాలక వర్గమైనా, ప్రత్యర్థి వర్గమైనా. వీళ్ళేం చేస్తున్నారంటే, ఎవరో కళ్ళల్లో ఆనందం చూడడం కోసం కొన్ని కొన్ని ప్రయత్నాలు చేయడం అది తెలిసిపోతుంది. ఎలాగైనా తెలిసిపోతుంది. లేకపోతే ఈరోజు 'పవన్ కళ్యాణ్' సినిమాకి థియేటర్లు లేకపోవడం ఏమిటి?
అందువల్ల ఇది అందరికీ ఆశ్చర్యమే. ఇది పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులందరికీ, అలాగే కూటమిలో ఉన్నటువంటి వారి తాలూకు కూడా చాలామంది కార్యకర్తలకు గాని, అభిమానులకు గాని అందరికీ కూడా ఈ ఆ నలుగురు ఎవరు? లేతే ప్రతిఘటించినటువంటి పెద్దలెవరనేటువంటి అంశం మీద చాలా సీరియస్‌గా ఉంటారు. తర్వాత సినిమాలకు కూడా కొంత డ్యామేజ్ జరుగుతుంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కాదు. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినట్టయితే థియేటర్‌కి వచ్చిన నష్టం ఏంటి? ఎగ్జిబిటర్స్‌కి వచ్చిన నష్టం ఏమిటి? బానే పోతాయిగా. అసలు బోనీలు లేకుండా ఉండవు కదా! అందువలన వీళ్ళు చెప్పినటువంటి కుంటి షాకులు అనిపిస్తుందన్నమాట. అంటే వాళ్ళు చెప్పినటువంటి ఫిర్యాదుల్లో అంటే వాళ్ళు ఏదైతే అభ్యర్థిస్తున్నారో దాంట్లో నిజాయితీ లేదనిపించింది. పవన్ కళ్యాణ్ సినిమా చాలా ఎ ఎదురు చూస్తా ఉన్నారన్నమాట. ఆకలితో ఉన్నారు. డెఫినెట్‌గా ఆయన రాజకీయాల్లో బాగా అంటే అంతే మంచి విజయం సాధించిన తర్వాత వచ్చిన మొట్టమొదటి సినిమా ఇది. గనక దీనికే ఆహ్, ఈ సినిమా ఆడకుండా చేస్తామని వైసీపీ వాళ్ళు కొన్ని బీరవాక్యాలు పలికారన్నమాట. కొన్ని పేద అరుపులు అరిచారు. దాన్ని నిజం చేసినట్టుగా అవుతుందిక్కడ. మీకు సంబంధం ఉన్నా, సంబంధం లేకపోయినా హరిహర వీరమల్లు రాజకీయాలతో ముడిపడిపోయింది. అందువలన ఇది డెఫినిట్‌గా ఇది ఈ ఇండస్ట్రీకి మాత్రం అది మంచి పరిణామం కాదండి. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ నేను కాదు, నేను కాదు, నేను కాదు అసలు నేనే అనుకోని తప్పించుకోవడం, కల్పించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో వచ్చే సినిమా ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమా కావచ్చు, రేపొద్దున ఇంతకంటే మంచి సినిమా 1000 కోట్లతో తీసినటువంటి మహేష్ బాబు సినిమా కావచ్చు. దానికి కూడా థియేటర్స్ లేకపోతే ఏమవుతుంది? అది ఆలోచించాలి. ఈ సమస్య పవన్ కళ్యాణ్‌కో లేకపోతే ఏదో ప్రొడ్యూసర్‌కో ఒకరిది అనుకుంటే ఇండస్ట్రీ తప్పు. ఇండస్ట్రీ తాలూకు అవగాహన రాహిత్యం మాట. అలా కాకుండా టాలీవుడ్‌లో ఉన్నటువంటి ఈరోజు దుష్పరిణామాలకి శాశ్వతంగా బ్రేక్ వేసే చెక్ పెట్టేటువంటి ఆ విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేయాలి. ఆ విధమైనటువంటి చర్చలు జరపాలి. ఒక పరిష్కారాన్ని చూపాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమా ఆగిపోతుందంటే ఆగిపోదు. దర్జాగా ఆడుతుంది. అది ఎవరైనా చెప్తారన్నమాట. ఏదో 2 రోజులకు హడావుడి చేస్తారు. దర్జాగా ఆడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సినిమా 'హరిహర వీరమల్లు'కి ఇంకా క్రేజ్ పెరుగుతుంది. ఈ క్రేజీ పెంచే ఆలోచనలో ఒక ఆలోచనగా కూడా ఇది చెప్పుకోవచ్చు. ఎందుకంటే అత్తారింటికి దారేది ఏదో లీక్ అయిందని చెప్పేసి చాలా బాధపడ్డారు. చాలా ఒక విధంగా చాలా బ్యాడ్‌గా ఫీల్ అయ్యారు. గానీ అదే అత్తారింటికి దారేది సినిమా సూపర్ హిట్ అవ్వడానికేమో ప్రధానంగా దోహదపడిందన్నమాట. అలా కూడా ఉపయోగపడుతుంది దీనికి. ఎందుకంటే అదృష్టవంతుడికి ఏ రూపంలోనైనా సరే కలిసొస్తుందన్నమాట. ఎటొచ్చి ఎవరు అందరూ మాట్లాడాలండి. నిన్న అరు అల్లు అరవింద్ మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? మిగతా వాళ్ళు కూడా మేము కాదంటే తేలిపోను కదా! అప్పుడు ఎవరో అసలు దొంగ ఎవరో తెలుస్తుంది కదా! దొంగలు కాదిక్కడ. ఏంటంటే ఎవరో బాగుండాలంటే వాళ్ళు పడకూడదు అనుకునేదేంటంటే అది కుటిల స్వభావం. కుట్ర అవుతుందన్నమాట. కుట్రలు, కుతంత్రాలు పవిత్రంగా కళామతలి ఆ ముద్దు బిడ్డలుగా ఉన్న ఈ సినిమా వాళ్ళకెందుకండి? కుట్రలుండకూడదు. మనకు తెలిసిందల్లా ఎదుటివాడిని ఆనందపరచడం. ఎదుటివాడినేంటంటే కొంచెం తెలివితేటలతో ఆలోచించే ఒక మంచి కథా వస్తువులు ఎన్నుకొని సమాజ హితం కోసం పాటుపడడం గానీ మనకెందుకండి పగలు, ప్రతీకారాలు, కుట్రలు. ఈ విషయం ఆలోచించారన్నమాట వీళ్ళు. అరవింద్ మాట్లాడాడు. గానీ అరవింద్ అలా కాకుండా ఓహ్! ఈ ఈ సమయం 11థ్ అవర్ వచ్చింది. దీని పరిష్కారం దిశగా మనందరం ఆలోచించాలి. మనందరం ఒకటి కావాలి. ప్రొడ్యూసర్లు అందరం ఒకటి కావాలి. ఈరోజు 'హరిహర వీరమల్లు' అయింది. రేపు ఇంకో సినిమా అవుతుంది. ఇంకో సినిమా అవుతుంది. ఇంక ఇట్లాంటి అంటే ప్రతిబంధకాలు రాకుండా మనం ఒక నిర్ణయానికొచ్చి గట్టి చర్య తీసుకోవాలని చెప్పుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామనమాట. అలా కాకుండా కేవలం నేను కాదని చెప్పినట్టు ఇదేమిటిది ఒక 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 రాంగ్ సిగ్నల్ అండి. నేను కాదని మీరు ప్రెస్ మీట్ పెట్టారు. ఇంకొకరేమో కనిపించే వాళ్ళతో చెప్తాడు నేను కాదయ్యా ఎవరో మనకు తెలీదంటారనమాట. ఇది పరిష్కారం కాదు కదా! ఇది పరిష్కారమా? ఈరోజు పవన్ కళ్యాణ్‌కి ఈ ఈ ప్రాబ్లమ్‌కి పరిష్కారం చేయలేనటువంటి అసహాయ స్థితిలో పవన్ కళ్యాణ్ లేడు. ఆయన తలుచుకుంటే ఓవర్ నైట్ పరిష్కారం అయిపోతుంది. ఇక్కడ నేను చెప్తుంది
వీళ్ళు అంటే ఇండస్ట్రీలో ఉండి టాలీవుడ్‌లో ఒక పక్క పాన్ ఇండియా సినిమా తీస్తూ, ఒక పక్క సూపర్ స్టార్స్ అనిపించుకుంటూ, వీళ్ళ సినిమాలకొక దారి తెన్ను లేకుండా ఉంటే ఎలాగవుతుంది? సినిమా తీయడం అంతా ఒక ఎత్తు అయినట్టయితే, ఆ సినిమా రిలీజ్ కావడం మరొక పెద్ద ప్రతిబంధకంగా మారిపోయినట్టయితే ఎవరు చేస్తారు చెప్పండి సినిమాలు? ఎందుకు ఈ నిరాశ, నిస్పృహలకి మనం కొని తెచ్చుకోవడం ఎందుకు? వీళ్ళ చేతుల్లో ఉంది. అందరూ ఒకటిగా ఉంటారు. మాకు ఇటువంటి మీరు నిర్ణయాలు తీసుకోవాలి, ఇటువంటి సహకారం అందించాలని చంద్రబాబు నాయుడు దగ్గరికో, ఎవరి దగ్గరికో వెళ్తారు. వాళ్ళు అంటే వెంటనే చెప్తారు కదా! తగిన నిర్ణయాలు తీసుకోమని సంబంధిత మంత్రి గారికేమో ఆర్డర్స్ జారీ చేస్తారు. చేస్తే చేస్తారు, చేయకపోతే మళ్ళీ పోరాటం చేస్తారు. ఇప్పుడు పోరాడితే తప్పేముంది? తప్పేమి లేదు కదా! పరిష్కారం దిశగా వీళ్ళు అడుగులు వేయాలి. గనక నిన్న అల్లు అరవింద్ గారి తాలూకు మాటలు విన్న తర్వాత ఏంటంటే, అంత తెలివైన వ్యక్తి ఎందుకు నేను కాదని చెప్పుకోవడానికి ప్రెస్ మీట్ అవసరం లేదు. ఎక్క ఎక్కడ చెప్పినా అది స్ప్రెడ్ అవుద్దిమాట. మిగతా ముగ్గురు కూడా నేను కాదంటారు. ఆ నలుగురు అనేది మొదటి నుంచి ఒక 10 సంవత్సరాలు బట్టి అలవాటయిపోయింది. అది కాదు కదా! ఏ నలుగురు బయటికి రావాలి. అంటే ఎవరు వాళ్ళు మేము కాదండి బాబు ఉన్నారులెండి అంటారన్నమాట. వాళ్ళు ఎందుకంటే తప్పించుకుంటారు కదా వాళ్ళు. తప్పించుకున్నోళ్ళు లేరని చెప్పకూడదు. మేము నలుగురం కాదండి ఇంకా ఉన్న నలుగురున్నారు. ఆ నలుగురు విషయం బయట పడాలంటారన్నమాట. ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు ఇది కేవలం కట్టుడు కదా! అది పెట్టుడు సమాచారం మాట. అంతేగాని వాస్తవానికి ఎవరైతే దీంట్లో సంబంధం ఉందో, ఎవరికైతే సంబంధం అంటే ఏమిటి? ఎవరికైతే థియేటర్స్ ఉన్నాయో